హాయ్ అండి. ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలనుకుంటున్న ట్రెడిషనల్ మామిడి పిందెల హారము ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో వచ్చిన మా మ్యారేజ్ డేకి మా వారు ఘనంగా గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఎన్ని తులాలు పడింది, అంతేకాకుండా డిజైన్ ఎలా ఉంది అనేసి క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా చిన్న చిన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయన్నమాట. అందుకని టేస్టీ బ్రేక్‌ఫాస్ట్. అంతేకాకుండా నాగుల చవితి సారె కింద అమ్మ ఇచ్చిన డబ్బులు, రాఖీ పండుగ రోజు అన్న ఇచ్చిన డబ్బులతో నేను కొన్న కొన్ని స్టీల్ ఐటెమ్స్ ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతదనుకుంటున్నాను. మార్నింగ్ వ్లాగ్‌తో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు నుంచి ఫుల్లు మబ్బుగా, మోడంగా అలా ఉంది గానీ నిన్నంతా వర్షం పడలేదు. ఇంగా ఇవాళ నుంచి చూడండి ఎర్లీ మార్నింగ్ నుంచి చిన్నగా చినుకులనేది రాలుతున్నాయి. బట్టలు వాషింగ్ మిషన్‌లో వేద్దామని చూస్తున్నాను 2 రోజుల నుంచి. ఇంక మబ్బు మోడంగా ఉందని వేయలేదు. ఇవాళైతే చిన్నగా చినుకులు రాలుతున్నాయి. వాతావరణం అయితే కూల్‌గా అలా ఉంది. ఫుల్‌గా వర్షం అయితే పడట్లేదండి. ఇంట్లో మాత్రం ఉక్కపోతగా అలా ఉందండి. ఇంక మున్ని వచ్చేసి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత నేను హెడ్ బాత్ చేసి పూజ చేద్దామనేసి ఇంట్లో కొన్నే పూలున్నాయని చెప్పి మా మొక్కలు కొన్ని పూలైతే తీసుకొనొచ్చానండి. ఇదిగోండి తెల్ల పూలు, అలాగనే కొన్ని గులాబీ పూలు అలా ఉంటే తీసుకొనొచ్చాను. నేను ఎక్కువగా పూలతో అలంకారం చేసి పూజ చేస్తుంటాను కదండీ! అందుకనేసి ఇదిగోండి పూలు కొంచెం వాటరీ అలా ఉంటే కొంచెం తుడిచేసి అలా గిన్నెలో పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెడదామని చెప్పేసి ఇదిగోండి దీపము అన్నీ సిద్ధం చేసుకున్నాను. అగరబత్తీలు ఈ దీపం గురించి మీరు చాలామంది అడిగారండి. తులసమ్మ దగ్గర ఎప్పుడైనా పూజ వీడియో షేర్ చేసినప్పుడు ఈ దీపం సెపరేట్‌గా తీసుకుందండి. ఇదిగోండి. అడుగున ప్లేట్ కూడా పెట్టేశాను. ఈ దీపానికి వర్షం పడినా లేకుంటే గాలి వీచినా దీపము కొండెక్కకుండా ఉండేదానికి చూడండి ఇది బోరోసిల్‌ది చిన్న దీపందనమాట. ఈ దీపంకొచ్చింది కాదు. గ్లాస్‌ది ఇదిగోండి ఇలా నేను ఆయిల్‌లోనే పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి పైన వచ్చిన మూత కూడా ఈ లిడ్ కూడా ఇదిగోండి గ్లాస్‌కొచ్చిన లిడ్డే అనమాట. కింద ఉన్న దీపం కుందు సెపరేట్‌దండి. పైన వచ్చిన గ్లాస్ పైన వచ్చిన లిడ్ 2 ఇంకో దీపం అనమాట. దీనికి సరిపోతుంది కదా అన్నట్టుగా లోపల ఆయిల్‌లోనే గ్లాస్ పడేటట్టుగా ఇలా పెట్టేశానండి. కొంచెం పెద్ద దీపము, కొంచెం ఆయిల్ ఎక్కువున్న దీపం కుందులో అయినా గానీ ఇలా వేసి పెట్టామనుకోండి, గాలికి కొండెక్కకుండా ఉంటుంది. అంతేకాకుండా వర్షం పడినా కూడా మనకి దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది కదండీ! తులసమ్మ దగ్గర బెస్ట్ అండి. ఏదైనా గానీ పెద్ద దీపం కుందుండి మనకి గాలి కొండెక్కుతది అనుకున్నప్పుడు చిన్న దీపంది ఏదన్నా ఇలా గ్లాస్‌ది ఉంటే గనక అది పెట్టేసి పైన అదే లిడ్ పెట్టామనుకోండి దీపం కొండెక్కకుండా నూనె ఉన్నంత వరకు గూడా దీపం వెలుగుతూ ఉంటుంది కదండీ! ఇది బెస్ట్ టిప్ అండి. ఒకసారి ఏదైనా చిన్న దీపానికి ఇలా గ్లాసు లిడ్ అలాగనే గ్లాస్ వచ్చింటే గనక ఇలా పెద్ద దీపానికి మనం పెట్టేసుకోవచ్చండి. ఇంక నేను అన్నీ తీసుకొని పూలు అంత తీసుకున్నాను గదండీ! అమ్మవారి దగ్గర అదే తులసమ్మ దగ్గర ఇంగ దీపారాధన అయితే చేశానండి. వర్షం పడుతూ ఉంది. గాలి ఎక్కువగా వీస్తున్నా గూడా దీపం కొండెక్కలేదు చూడండి. ఇదిగోండి. మొన్న దగ్గర నెల అవుతుందండి. కొత్తగా తులసమ్మని తెచ్చేసుకొని నాటాను. ఇప్పుడు ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి గదా! అమ్మవారు పచ్చగా ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక నర్సరీకి వెళ్లి తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉన్నాయండి. కానీ మందారం మొక్కలు తీసుకొచ్చినప్పుడు ఎక్కువగా మొగ్గలందు ఉన్నాయన్నమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సరిగా పూలే రావట్లేదండి. చూడాలి వర్షాలు అలా ఉన్నాయి కదా! అని అలా ఉన్నాయేమో చూడాలండి. ఇంగా ఇంట్లో గూడా పూజ చేశాను. ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరిని ఇలా మా మొక్కలకు పూసిన పూలతో, అలాగే ఉన్న కొన్ని గులాబీలతో ఇలా నిండుగా అలంకరించేసి పూజ చేశాను. ఇక్కడ ఎక్కువగా పసుపు, కుంకుమ బౌల్స్ ఉన్నాయండి. చూస్తున్నారు గదా! ఇన్ని పసుపు, కుంకుమ బౌల్స్ ఎందుకు పెట్టావక్క అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఏం లేదండి. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి సెపరేట్‌గా ప్రతిష్టాపన చేసుకున్నాం గదండీ! అక్కడ పసుపు, కుంకుమ అలా పెట్టింటానండి. అవి ఇంగ మళ్ళీ వేరే బౌల్‌లోకి వేయకుండా తీసుకొనొచ్చేసి ఇలా పూజ గదిలోనే ఏర్పాటు చేశాను. వచ్చే శుక్రవారం రోజు ఈ పసుపు, కుంకుమ ఎక్కువ పసుపు, కుంకుమ తీసి మనం ముత్తైదులకు అందిస్తే మంచిది కదా అనేసి అంతవరకు అలాగనే పెట్టేశానండి. ఇదిగోండి ఇలా నిండుగా 5 దీపాలు వెలిగించేసి ఉన్న పూలతో ఇలా నిండుగా అలంకరించేసి పూజ చేశానండి. నాకు ఎక్కువగా పూజ చేసుకోవడం అంటే ఇష్టము. అలాగని ఇలా దీపాల వెలుగులో దేవుళ్ళందరినీ చూస్తూ ఉండడం అంటే ఇష్టం గనుక ఇలా పూజ చేశానండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇలా దీపాల వెలుగులో పూజ గదిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించడమే కాకుండా మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తది. ఎందుకంటే మనము ధూపం ఇచ్చుంటాము. అలాగనే అగరబత్తీలు వెలిగించుంటాం గనుక ఆ పొగంతా ఇల్లంతా వ్యాపిస్తుంటుంది గనుక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తదండి. ఇంట్లో ఎలాంటి గొడవలు, చికాకులు ఏవి ఉండవు. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకున్న తర్వాత లలితా సహస్రనామాలు లేకుంటే విష్ణు సహస్రనామాలు పాటలు పెట్టుకున్నామనుకోండి చాలా మంచిగా అనిపిస్తుందనమాట. నేను అలాగనే పెట్టేసుకునేసి పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్ చూడండి ఇలాగనే చిందరవందరగా ఉంటుందనమాట ఒక్కొక్కసారి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా ఆల్రెడీ ఇదిగోండి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టాను. ఇవాళైతే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ కూల్‌గా ఉన్నప్పుడు వేడిగా ఇలా బ్రేక్‌ఫాస్ట్ తింటే బావుంటుంది కదా! అని చెప్పేసి బొరుగులున్నాయన్నమాట. అందుకనేసి ఉగ్గాని చేద్దామనేసి టబ్‌లో బొరుగులు తీశానండి. ఇవి మా ఊరి సైడ్ బొరుగులండి. గాజులు చూడండి ఇట్లా మ్యాచింగ్ యేసుకుంటే బావుంటుందని చెప్పారనమాట. అందుకనేసి అమ్ము చెప్పింది. గ్రీన్
అలాగనే రెడ్ బ్యాంగిల్స్, ఒకటి గ్రీను, ఒకటి రెడ్ బ్యాంగిల్ అలా వేసుకోకుండా సెపరేట్‌గా కొన్ని రెడ్ బ్యాంగిల్స్, తర్వాత సెపరేట్‌గా కొన్ని గ్రీన్ బ్యాంగిల్స్ అలా మ్యాచింగ్ వేసుకుంటే బావుంటుందని చెప్పింటే తను అలాగనే వేసుకున్నాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలాగనే వేసుకొని చూడండి ఒకసారి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కోసం అనేసి అన్నీ కట్ చేసి పెట్టాను. పాలు కూడా కాంచాను. ఉగ్గాని అంటే అందరికీ తెలిసిన రెసిపీనేలెండి. అందుకని నేను సెపరేట్‌గా రెసిపీ అంటే ఏం షేర్ చేయట్లేదు. ఇంగ ఉదయాన్నే దీపారాధన కోసం దీపకుందులు క్లీన్ చేశాను కదండీ! అందుకనేసి పీతాంబరి అంతా అలాగనే ఉంది. ఇప్పుడు నీట్‌గా శుభ్రం చేస్తున్నాను. ఉదయం కొంచెం హడావిడిగా ఉంటుందండి పూజ చేసేటప్పుడు. అందుకనేసి పూజ అయిపోయిన తర్వాతనే కొంచెం కిచెన్ రూమ్ ఇలా ఉంటుందనమాట. అప్పుడప్పుడు లెండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అనేసి బాండీ స్టవ్ మీద పెట్టేసి ఇంక స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ బొరుగులొచ్చేసి మా ఊరు సైడ్ బొరుగులండి. కడప సైడ్ అలాగనే ఇక్కడ అనంతపురం సైడ్ ఇట్లాంటి బొరుగులు దొరుకుతాయి. నంద్యాల సైడ్ బొరుగులైతే అవి కొంచెము థిక్‌నెస్‌గా ఉంటాయన్నమాట. ఆ బొరుగులైతే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టాలండి. లేకుంటే అంత టేస్టీగా ఉండదనమాట. ఈ బొరుగులు ఏం లేదండి. ఇలా తాలింపేసేసి అలా నానబెట్టేసి తీసి మనము మిక్స్ చేయడమే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. వితిన్ 10 మినిట్స్ లోపల మనకు ఉగ్గానైతే రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోకి బెస్ట్ ఎవర్ కాంబినేషన్ వచ్చేసి మిరపకాయ బజ్జీలండి. చాలా టేస్టీగా ఉంటాయి. లేకుంటే గిన ఇందులోకి కొంచెంగా చిన్నగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ పుగ్యాలు కూడా వేస్తాము. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. గానీ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కే ఆయిల్ ఫుడ్ అనేది తినరండి. మళ్ళీ పూరి అయితే తింటారు గానీ ఇలా బజ్జీలు, పుగ్యాలు అవంటే ఇష్టపడరు. ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే ఇష్టంగా తింటారు. ఇంక ఇటు సైడ్ బొరుగులు నానే లోపల ఇంక తాలింపు వేద్దామనేసి బాండీ స్టవ్ మీద పెట్టేసి తాలింపు వేసి ఇంగ కొంచెం బొరుగులు నానిన తర్వాత ఇంగ బొరుగులు కూడా మిక్స్ చేసి కొంచెం పుట్నాల పొడి, పప్పుల పొడి వేసి తర్వాత కొంచెం ఎక్కువగా కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెంగా ఇది చూడండి నిమ్మరసం పిండుతున్నాను. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా సింపుల్ రెసిపీ అండి. ఉప్మా చేసినంత టైంలోనే మనం ఉగ్గాని ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఎంతమందికి ఉగ్గాని తెలుసు, ఎంతమందికి ఇష్టం వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మా రాయలసీమ వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అదుర్స్ అంటారనమాట. ఉగ్గాని తాలింపు వేసేటప్పుడు కొంచెం శనగపప్పు అలాగనే కొన్ని పల్లీలు ఎక్కువ వేసి బాగా వేయించేసి ఉగ్గాని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు అవి పంట కింద క్రంచీగా తగులుతుంటే కనుక టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటుంది. సింపుల్ టిప్స్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కదండీ! ఇంక వాతావరణం కూల్‌గా ఉంది గనుక ఇంక బ్రేక్‌ఫాస్ట్ చల్లగా అవుతుందనేసి మూత పెడుతున్నాను. ఇంకా పచ్చిమిర్చితో ఉగ్గాని చేస్తారండి. నేను ఇక్కడైతే కారం పొడి వేసాను గానీ పచ్చిమిర్చితో ఉగ్గాని చేస్తారు. అది కూడా చాలా బావుంటుంది. ఏమంటే ఎర్లీ మార్నింగ్ ఇలా పచ్చిమిర్చి అనేది కడుపులో మంట అంటుంటారనమాట. పిల్లలు ఇష్టపడరు. అందుకనేసి నేనైతే పిల్లలకి ఇష్టపూర్వకంగా ఉండేటట్టుగానే బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఏంటి అని ఆలోచన చేస్తుంటాం కదండీ! అంత లోపలనే ఇంటి దగ్గరకి చిగురు అమ్మేవాళ్ళు వచ్చారనమాట. చింత చిగురు పప్పు చేద్దాము బావుంటుందనేసి ఇదిగోండి ఇంగా పుల్లలు అందుంటాయి కదండీ! చింత చిగురులో అవి తీస్తున్నాను. చింత చిగురు పప్పు అలాగనే చింత చిగురు పచ్చడి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే చింత చిగురు పప్పు అలాగనే రసం ప్రిపేర్ చేద్దాము. అలాగనే వడియాలేంచితే గనుక హమ్మయ్య! ఇంక మధ్యాహ్నానికి లంచ్ అయిపోతుంది. కొంచెం పప్పు మిగిలిందనుకోండి రాత్రి జొన్న రొట్టె చేస్తే సరిపోతుంది అనేసి నా ఆలోచన అనమాట. అంతే కదండీ! లేకుంటే మళ్ళీ నైట్‌కి ఏం కూర చేయాలి, ఏం వంట చేయాలి అని టెన్షన్ పడాల్సొస్తుంది కదా! పైగా ఇలా మబ్బు మోడంగా అలా ఉన్నప్పుడు మనకు కూడా ఏం వంట చేయబుద్ధి కాదు. ఇంకా ఇంట్రోలోనే మీకు చెప్పాను కదండీ! ఇట్లా కొన్ని స్టీల్ ఐటెమ్స్ తీసుకున్నాను అని చెప్పేసి అమ్మ వాళ్ళు మొన్న నాగుల చవితి సారె షార్ట్ కూడా పెట్టాను చూడండి. నాగుల చవితి సారె కింద డబ్బులిచ్చారనమాట చీర కొనుక్కోమని. అంతేకాకుండా మొన్న రాఖీ పండగకి అన్నకి రాఖీ కట్టింటే అన్న కూడా డబ్బులిచ్చాడు. ఆ డబ్బులతో ఈసారైతే మాత్రం ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని స్టీల్ ఐటెమ్స్ 2 స్టీల్ ఐటెమ్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా గానీ అమ్మ వాళ్ళు ఇట్లా చీర కొనుక్కోమని గానీ అలా డబ్బులిచ్చినా, రాఖీ పండగకన్నా డబ్బులిచ్చినా, పుట్టింటి నుంచి అమ్మ వాళ్ళు ఏదన్నా చీర కొనుక్కోమని గానీ, వస్తువు కొనుక్కోమని గానీ ఏదైనా డబ్బులిచ్చారనుకోండి నేనైతే చీర తీసుకోనండి. ఖచ్చితంగా ఏదైనా వస్తువే తీసుకుంటా అనమాట. అది గుర్తుగా ఉంటుంది. మనము వాడుతుంటాం కదా! ఎప్పటికి అలానే నిలిచిపోతుంది. అదే చీరలు అందుకున్నామనుకో కొన్ని రోజులు వాడతాము. తర్వాత పక్కకేస్తుంటాం కదా! అనేసి ఎక్కువగా నా వంటింట్లో సామాన్లు చూస్తే గనుక మీరు ఆల్మోస్ట్‌గా ఇంకొక ఎప్పుడో వీడియో కూడా షేర్ చేశానండి. ఇట్లా కొన్న వస్తువులని చెప్పేసి ఆల్మోస్ట్‌గా దగ్గర 10, 14 వస్తువులన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నవే ఉంటాయండి. ఈసారికైతే మాత్రం ఇండస్ వ్యాలీ నుంచి 2 ప్రొడక్ట్స్ తెప్పించానండి. ఒకటైతే సర్వింగ్ బౌల్స్, ఇంకోటొచ్చేసి బిర్యానీ పాట్ అని చెప్తాం గానీ, దాంట్లో అన్ని రకాలుగా మనం పులుసు కూరలు గానీ, ఫ్రైలు గానీ ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఇవి 3 వచ్చాయండి. సైజ్ వారీగా చిన్న సైజ్ నుంచి ఇదిగోండి సర్వింగ్ బౌల్స్ ఇలా లిడ్‌తో పాటు వచ్చాయి. మీరు చూస్తుంటే గనక ఆల్మోస్ట్‌గా సర్వింగ్ బౌల్స్ అన్నీ ప్లాస్టిక్‌వన్నీ తీసేసానండి నేను. ఇంకా రోజు వాడుకునే దానికందు సర్వింగ్ బౌల్స్ అనేది చాలా వరకు తగ్గిపోయాయనమాట. అందుకనేసి క్వాలిటీ చాలా బావుంటాయని చెప్పేసి ఇదిగోండి పైగా కొత్తగా లాంచ్ చేశారని చెప్పేసి ఇలా 3 సైజ్‌లో ఉన్న సర్వింగ్ బౌల్స్ విత్ లిడ్స్‌తో పాటు వచ్చాయి. లిడ్స్ కూడా ఇదిగోండి పైన ఇలా నాబ్ లెక్క వచ్చుంటుందనమాట. క్వాలిటీ సూపర్బ్‌గా ఉన్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇండస్ వాలీ ప్రొడక్ట్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ అయితేనేమి, క్యాస్ట్ ఐరన్ అయితేనేమి ఏవైనా గానీ సూపర్ క్వాలిటీతో ఉంటాయి. అంతేకాకుండా
చాలా రీజనబుల్ ప్రైజెస్తో వస్తాయండి. అందుకని మా ఇంట్లో చాలా వరకు కూడా అన్ని ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్సే ఉంటాయండి. మార్నింగ్ నేను ఉగ్గాని చేశాను చూడండి, ఆ కడాయి కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుందనమాట. ఏమంటే లిడ్ వేరే దాని మీద లిడ్ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి బిర్యానీ పాట్ అని చెప్తారండి. హెవీ స్టెయిన్లెస్ స్టీల్గా ఉంటుంది. ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కనుక మనం అందులో బిర్యానీ చేసినా, పులుచుకూరలు చేసినా, ఏవి చేసినా కూడా అడుగు మాడకుండా ఉంటాయండి. పైగా ఫ్లాట్ బేస్ వచ్చి ఉంటుంది కనుక ఈవెన్గా మనకు స్టవ్ ఫ్లేమ్ అనేది వస్తుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్లాంటి సైజ్ వారీగా తీసుకున్నాను. కొంచెం చిన్న సైజులో లేదని చెప్పేసి, ఎలాగో అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, గుర్తుగా ఉండిపోతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇదిగోండి 2 సైడ్స్ ఇలా హ్యాండిల్స్ వస్తుంది. ఇది కూడా కొత్తగా లాంచ్ చేశారండి. చాలా బాగుందనమాట. టోప్ అంటారు కదా, గిన్నె డిజైన్లో అలా వచ్చింది. లిడ్ కూడా ఇదిగోండి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఇచ్చారు. చాలా బాగుందండి. ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ హెవీ బాటంతో వస్తుంది కనుక అడుగు అనేది అస్సలు మాడకుండా ఉంటే ఇందులో ఏ కర్రీ చేసినా, ఏ వంట చేసినా కూడా మనం క్లీన్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి ఫ్లాట్ బేస్ వస్తుంది. ఫ్లేమ్ అనేది కూడా ఈవెన్గా ఉంటుంది కనుక మనం ఏ కూరలు, ఏ వంట చేసినా కూడా చాలా మంచిగా టేస్టీగా రెడీ అయిపోతాయండి. ఇదిగోండి మనం మిక్స్ చేసేదానికి కూడా చాలా బాగుంటుందనేసి ఈ బిర్యానీ పాట్ తీసుకున్నాను. మీరేమైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ధర చాలా తక్కువగా ఉండడమే కాకుండా 40% డిస్కౌంట్ ఎలాగో ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీ 12 కనుక మీరు యూజ్ చేశారనుకోండి, ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది మన కూపన్ కోడ్ లక్ష్మీ 12 కనుక యూజ్ చేశారనుకోండి, ఎక్స్ట్రా 12% ఆఫ్ అనేది వస్తుంది కనుక టోటల్గా మీకు 52% వరకు ఆఫ్ అనేది ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొన్న నేను ఇలా అమ్మవాళ్ళు నాగుల చవితి సారె కింద ఇలా స్వీట్స్ అని తీసుకొని వచ్చారనేసి ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది అందులో కామెంట్ చేశారండి. మా సైడ్ ఇలా లేదు, నాగుల చవితి ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి. మాకు రాయలసీమ సైడ్ కూడా కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదండి. ఈసారి మాది కర్నూలు జిల్లా అనమాట. అందుకనేసి అమ్మ వాళ్ళు ఖచ్చితంగా నాగుల చవితి పండుగ ఈ శ్రావణ మాసంలోనే జరుపుకుంటామండి. నాగుల చవితి పండుగ అయిపోయిన తర్వాత ఆడపిల్లలకు తీసుకొని వస్తారనమాట. అందులో మెయిన్ నువ్వుల ముద్దలు ఉంటాయండి, నువ్వుల లడ్డూలు ఉంటాయి. ఇంకా మిగతా స్వీట్లు అంటే ఆప్షనల్, తేవచ్చు తేకపోవచ్చు. కానీ నువ్వు ముద్దలు, 2 జాకెట్ పీసులు, ఇంత అమౌంట్ చీర కొనుక్కోమని కానీ, ఏదైనా వస్తువు కొనుక్కోమని కానీ ఇంత డబ్బులు, తర్వాత పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఇంకా స్వీట్లు అమ్మ వాళ్ళ ఇష్టం అనమాట. 3 రకాలు, 5 రకాలు అలా. ఎక్కువ క్వాంటిటీతో అని కాదు, తక్కువ క్వాంటిటీతో అని కాదనమాట. ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు అనేది ఖచ్చితంగా ఈ నాగుల చవితి సార కింద ఆడపిల్లలకైతే తీసుకొని వస్తారండి. కొన్ని చోట్ల ఉండవు, రాయలసీమ సైడ్ కూడా కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ మాకు కర్నూలు సైడ్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఎంతమంది కర్నూలు జిల్లా వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చింత చిగురంతా పుల్లలను తీసేసి ఇక్కడ పప్పు అయితే చేస్తున్నానండి. ఇలా చింత చిగురు పప్పు కానీ, లేకుంటే గోంగూర పప్పు కానీ, కందిపప్పుతో పాటు కొంచెం శనగపప్పు వేసి మనం పప్పు చేసామనుకోండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా మొన్న వరలక్ష్మి వ్రతం వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది చాలా బాగా చేశారక్క అని కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా హెల్త్ ఎలా ఉందక్క, ఇప్పుడు అన్ని పనులు మీరు ఎక్కువగా చేయొద్దండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. మీ అందరు స్పెషల్గా చాలా థ్యాంక్స్ తెలుపుతున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలనేసి ఆ రోజు ఫస్ట్ పూజ అప్పటికి మాత్రము చాలా హడావిడిగా అనిపించిందండి. ఎందుకంటే తొందరగా పూజ చేయాలని చెప్పేసి ఒకవైపు వంటలు, ఒకవైపు ఇక్కడ అమ్మవారికి అన్నీ సర్దడము, చేయడము, అలంకరించడము చాలా హడావిడిగా అనిపించింది. కానీ అండి పూజ చేసిన తర్వాత అలా సంధ్యా సమయంలో అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన చేసుకునేసి అన్ని రకాలుగా అమ్మవారికి హారతలు ఇచ్చేది మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సంతోషంగా ఈ సంవత్సరం నేను 10 రోజుల నుంచి అనుకుంటున్నాను కదా, ఇట్లా పూజ చేసుకోవాలి, ఘనంగా చేసుకోవాలి, ఎలా ఉంటుందో, ఎలా చేసుకోగలను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అమ్మవారు నాతో, అమ్ముతో నిజంగా తనకు నచ్చినట్టుగా ఘనంగానే పూజ చేయించుకున్నారు. చాలా హ్యాపీగా అందరూ బాగుండాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేసాము. ఇంకా మీరు హెల్త్ గురించి ఇలా నాకు చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడైతే హెల్త్ పర్వాలేదండి, బాగానే ఉంది. నేను కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవట్లేదు, ఎక్కువగా పని ఒత్తిడి కూడా పెట్టుకోవట్లేదండి. ఇట్లా నిలబడుకొని వంట చేయడము ఇంతవరకు వంగట్లేదు కూడా అనమాట. ఏదైనా కానీ మొన్న పూజ అప్పుడు తప్పలేదు. ఏదైనా కానీ కావాలని, కింద ఉన్నటివి ఏమైనా కావాలన్నా కూడా అమ్మునో, లేకుంటే బాబునో, లేకుంటే మున్నే ఉంటుంది కదా పని, ఆ పాప తెప్పించుకోవడం కానీ అలా చేస్తున్నాను. ఎక్కువగా పని కూడా చేయట్లేదండి. ఇంకా వంట అంటూ తప్పదు కదండి, పాపకు వర్క్ ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా ఎక్కువగా పని పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. పిల్లలకు తోచినంతగా నేనే చేస్తుంటాను. అందుకని తను చేస్తానన్నా కూడా వదిలేమ్మా, ఏముంది పప్పుకే కదా వేసింది, వదిలేమ్మా, ఏదైనా కర్రీ నేనే కదా చేస్తానులే అని చెప్పేసి
అలా చేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఈ కుక్కర్ కూడా ఇండస్ వ్యాలీ తీసుకుందేనండి. క్వాలిటీ చాలా బాగుంది. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. గ్యాస్కెట్ గానీ, మనము విజిల్ పెట్టిన వెంటనే మనకు ఊరికే విజిల్ రావడము అలా ఏం లేదనమాట. చాలా చాలా క్వాలిటీ సూపర్‌గా ఉంది. ఇంకా రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టేశాను. ఇంకా పప్పు కూడా మెదిపి తాలింపు వేశానండి. తర్వాత రసం చేశాను. అన్నీ సర్వింగ్ బౌల్స్‌లో వేసి పెట్టేశాను చూడండి. కొత్తగా తీసుకున్నాను గదా! సర్వింగ్ బౌల్స్ నీట్‌గా వాష్ చేసేసి ఇందులో వేసి పెట్టేశాను. ఈ సర్వింగ్ బౌల్స్ మరీ ఎక్కువగా హెవీ వెయిట్‌గా అలా లేకుండా లైట్ వెయిట్‌తో చాలా బాగున్నాయండి. లిడ్‌తో పాటు వచ్చాయి గనుక చూడ్డానికి కూడా చాలా మంచిగా లుక్ అనేది వస్తుంది కదా! ఇంకా పప్పు చూడండి. కొంచెం గట్టి పప్పే చేశాను ఈరోజు. ఇంకా ఇలా పప్పు, రసం ఉన్నప్పుడు ఖచ్చితంగా వడియాలో, లేకుంటే అప్పడాలో, బొంగులో కంపల్సరీ కదండీ! ఇవాళైతే మాత్రము ఇలా ఊరిమిరపకాయలు, తర్వాత బొంగులనేది వేయించానండి. మా సైడ్ అయితే వీటిని బొంగులు అంటారు. కొన్ని ఏరియాలలో గవ్వలు అని కూడా అంటారు కదండీ! ఇంకా అప్పడాలున్నా చాలా బావుంటుంది. పిల్లలకు బొంగులంటే ఇష్టం గనక బొంగులు మాకైతే ఊరిమిరపకాయలు చాలా ఇష్టమండి. ఇలా పప్పు, రసం చేసినప్పుడు లేకుంటే చిత్రాన్నంలో ఖచ్చితంగా ఊరిమిరపకాయలు కంపల్సరీ అనమాట. అమ్మ పెట్టింది. ఒకసారి పెట్టామనుకోండి సంవత్సరం పొడవుతాగా యూజ్ చేయొచ్చు. ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టానండి. ఎందుకంటే చూడ్డానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం ఇలా ఉన్నప్పుడు చీమలు, పురుగులు, బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట. కిచెన్ కౌంటర్ ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసి పెడుతూ ఉంటే. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత మీకు ఇంట్రోలో చెప్పినట్టుగా ఎన్నేళ్ళ నుంచో తీసుకోవాలనుకుంటున్న ట్రెడిషనల్ మామిడి పిందెల హారము ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా హారం చూపించే ముందుగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అండి, ఇలా బంగారం అందు చూపించినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఇట్లా చూపడం మంచిది కాదు కదా! ఇంట్లో బంగారు పెట్టుకునేసి అనేసి. ఈ వీడియో మీకు పోస్ట్ చేసేసరికి నేను బంగారం అనేది లాకర్‌లో పెడతామండి. ఏదైనా పండగలకు లేకుంటే ఫంక్షన్స్‌కు, మ్యారేజ్ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే లాకర్‌లోంచి బంగారు తీసుకొనొస్తాము. లేకుంటే బంగారంతా లాకర్‌లోనే ఉంటుంది. ఇంట్లో ఎట్టి పరిస్థితిలో ఒక కాసు కూడా ఉండదండి. అందుకనేసి మనవి చేస్తున్నాను. మీరెవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. మీకు కూడా ఎవరైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రెడిషనల్‌గా ఏదన్నా హారం తీసుకోవాలనుకున్నప్పుడు, అంతేకాకుండా మొన్న వరలక్ష్మి వ్రతంలో వేసినప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. అందుకని చూపిస్తున్నాను. ఈ హారం కూడా మొత్తంగా బంగారు కొత్త బంగారు తీసుకునేది కాదు కదండీ. మాది పాత బంగారు ఉండిందనమాట. దుబాయ్ హారం అనేసి ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను చూడండి. ఓల్డ్ మోడల్‌లో అది అంతగా నప్పట్లేదు. అందుకని వేసుకోవట్లేదనమాట. అది వేసి మళ్ళీ 2, 2.5 తులం వరకు బంగారు వేసి చేయిచ్చారండి మా వారు. ఇది చూడండి. ఇలా కొంచెం లాంగ్‌గా ఉండేటట్టుగానే మరీ బ్రాడ్‌గా ఉండకూడదు. మరీ చిన్నగా కాకుండా మామిడి పిందెలొచ్చేసి మరీ రాళ్ళు ఎక్కువగా కూడా ఉండకుండా, రాళ్ళు ఎక్కువగా ఉంటే మళ్ళీ మనం ఫ్యూచర్‌లో వేస్ట్ చేయించుకోవాలంటే తరుగు ఎక్కువగా పోతుంది కదని చెప్పేసి సింపుల్‌గా పైన కెంపులు పచ్చలొచ్చేటట్టుగా, తర్వాత డిజైన్ వచ్చేటట్టుగా, తర్వాత మామిడి పిందెలొచ్చేటట్టుగా ఇలా డిజైన్ చేయించేసి తయారు చేసుకునేదండి. ఇది క్యాటలాగ్‌లో బుక్‌లో చూసి తయారు చేయించింది. ఇంక పెండెంట్ అంటూ ఏం రాలేదు కనుక కెంపు వచ్చేటట్టుగా ఇదిగోండి చిన్నగా అలా ఇచ్చారు. ఇంగ ఇయర్ రింగ్స్ అంటూ ఈ హారంతో తీసుకునేది కాదండి. నాకు లక్ష్మీ కాసుల హారం ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి. ఈ ఇండ్లు కాదు ఊర్లో ఉన్న ఇంటి గృహప్రవేశానికి వేసుకున్నాను చూడండి. ఆ లక్ష్మీ కాసుల హారంవే అనమాట ఇయర్ రింగ్స్. 2 హారాలకి మ్యాచ్ అయితాయి కదా అని చెప్పేసి ఇలా పెట్టేసాను. డిజైన్ అయితే ఇలా వచ్చింది చూడండి. మనం ఎప్పుడైనా గానీ ఇట్లా బంగారులో హారాలు గానీ ఏమైనా చేయించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రాళ్ళు లేకుండా చూసుకోండి. ఫ్యూచర్‌లో మనం ఏదన్నా ఇలా వేసి వేరే చేయించుకోవాలనుకున్నప్పుడు రాళ్ళ తరుగు వేస్టేజ్ ఎక్కువగా పోతుందనమాట. అందుకని ఆల్మోస్ట్‌గా నా జ్యువెల్లరీ చూస్తే గనుక బంగారం ఏవే గాని రాళ్ళు తక్కువగా ఉండేటట్టుగానే చేయించుకుంటాను. ఇప్పుడు వేసి ఇలా చేయించుకున్నాను గదండీ! పాతది దుబాయ్ హారం కూడా అది కూడా అంతేనండి. దానికంటూ ఒక్క రాయి కూడా లేదనమాట. అన్ని ఎనామిల్ ఉన్నాయి. అది వేసినందుకు మాకెక్కువ తరువు వేస్టేజ్ పోలేదనమాట. ఇదండి మా మ్యారేజ్ డేకి మా వారిచ్చిన గిఫ్ట్. ఏమంటే వరలక్ష్మి వ్రతం రోజే మా మ్యారేజ్ డే వచ్చింది గనుక అమ్మవారికి వేసి తనివి తీరా అమ్మవారిని చూసుకున్న తర్వాత ఇంకా ఇవాళ బ్యాంక్ లాకర్‌లో పెడదామని వెళ్తూ మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఈ హారం వచ్చేసి 10 తులాలుందండి. అంటే 100 గ్రాములు అనుకుంటాను. అంటే కొత్తగా మొత్తంగా బంగారంటూ ఏం కొనలేదండి. 2.5 తులం వరకు బంగారనేది కొన్నాము. మిగతాదంతా పాత హారం వేసిన దానికి సరిపోయిందనమాట. కొంచెం లాంగ్‌గా ఉండేటట్టుగానే ఇలా చేయించుకున్నానండి. అంటే నేను వెళ్ళలేదు. అమ్ము అలాగనే మా వారు వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చేసొచ్చారు. క్యాటలాగ్ బుక్ తీసుకొనొచ్చారండి. నేను చూసి అలాగనే అమ్ము సెలెక్ట్ చేసేసి ఆర్డర్ ఇచ్చొచ్చారు. ఇప్పుడు ఇలా లాంగ్ చైన్స్‌లో ఎన్నో రకాల డిజైన్స్ వచ్చినా గానీ లక్ష్మీ కాసుల హారము, అలాగనే మామిడి పిందెల హారము ఎప్పటికీ ట్రెడిషనల్‌గా ట్రెండింగ్‌గా ఉంటాయి కదండీ! ఆల్రెడీ లక్ష్మీ కాసుల హారము పెండెంట్‌తో ఉన్నది నా దగ్గర ఉందనమాట. అందుకనేసి ఇలా మామిడి పిందెల హారం చేయించుకున్నాను. డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అదండి వాళ్ళ వీడియో. వీడియో ఇది మీ అందరికి యూస్‌ఫుల్ అయి ఉంటుంది. అలాగే నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌ని. ఇలాగే మంచి మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.